హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ హాట్ వాల్ ప్రోని ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఏదైతే ఇన్ఫినిక్స్ హాట్ వాల్ ప్లే ఉందో ఆ మోడల్కి సక్సెసర్ అని ఈ హాట్ వాల్ ప్రో చెప్పుకోవచ్చు. అలాగే ఇన్ఫినిక్స్ హాట్ సిరీస్ అనేది ఒక స్పెషల్ సిరీస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు తక్కువ బడ్జెట్లో, అండర్ 10K బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్, మంచి మోడల్స్ని తీసుకొని వస్తారు. అలాగే మీలో ఇన్ఫినిక్స్ మొబైల్ని ఏ మోడల్ యూజ్ చేస్తున్నారో నాకు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది 80% పీపుల్ కూడా చూస్తున్నారు. ముందు మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ మోడల్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 6GB ర్యామ్, 64GB ర్యామ్, 10,499 రూపాయలు. అండ్ హయ్యర్ వేరియంట్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 11,999 రూపాయలు. ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ 2 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. అలాగే కలర్స్ కూడా మనకి 4 కలర్స్తో అయితే వస్తుంది. ఈ మోడల్ మనకి బ్లాక్ కలర్, బ్లూ, గ్రీన్, వైట్, ఈ 4 కలర్స్తో లాంచ్ చేశారు. కానీ ఫస్ట్ సేల్లో మాత్రం బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ని తీసుకొని వచ్చారు. చూస్తానికి 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే 8.4mm థిక్నెస్తో ఉంటుంది. అండ్ వెయిట్ కూడా 191 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం కూడా మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. బాక్స్ డిజైన్తో ఉండటం వల్ల చూస్తానికి చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, 6.6 ఇంచెస్ FHD ప్లస్ IPS LCD స్క్రీన్తో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో, 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో మనకి వాటర్ టాప్ నాచ్ స్క్రీన్తో అయితే వస్తుంది. అండ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో కూడా ఈ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే పరంగా అయితే కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో AMOLED స్క్రీన్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. అలాగే AMOLED స్క్రీన్ ఇవ్వకపోయినా ఇన్ఫినిక్స్లో అండర్ 10K బడ్జెట్లోనే మనకి పంచ్ హోల్ కెమెరా అయితే వచ్చింది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కూడా మనకి పంచ్ హోల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ సౌండ్ సిస్టమ్ చూసినట్లయితే సౌండ్ అయితే చాలా లౌడ్ అయితే ఉంది. కానీ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇవ్వకపోయినా మనకి బాటంలో మెయిన్ స్పీకర్ ఉంటుంది. మెయిన్ స్పీకర్ నుంచి DTS సౌండ్ సిస్టమ్ కూడా మనకి ఈ మొబైల్కి సపోర్ట్ అయితే ఉంది. చాలా లౌడ్ అయితే ఉంది అండ్ చాలా క్వాలిటీ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సౌండ్ సిస్టమ్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి యూనిసాక్ T616 ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ మనకి 12nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. మనకి డే టు డే లైఫ్లో నార్మల్ యూసేజ్కి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే గేమింగ్ పరంగా కూడా మనకి 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉండటం వల్ల స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అలాగే PUBG అయినా, కాల్ ఆఫ్ డ్యూటీ అయినా హై గ్రాఫిక్స్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయమాకండి. హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ అయితే చేయలేదు. మీడియం గ్రాఫిక్స్లో చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్ కూడా మనకి సపోర్ట్ ఉంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది అండ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. అండ్ మనకి ఇందులో ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంది. బేస్ వేరియంట్ 6GB ర్యామ్కి 3GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ యూజ్ చేసి ర్యామ్ ఎక్స్పెన్షన్ అనేది చేసుకోవచ్చు. అలాగే హయ్యర్ వేరియంట్ 8GB ర్యామ్కి 5GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ యూజ్ చేసి ర్యామ్ ఎక్స్పెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న అన్ని మోడల్స్లోనూ, అన్ని కంపెనీల్లో కూడా ఈ ర్యామ్ ఎక్స్పెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో కూడా మనకి ఒక మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు. 12K బడ్జెట్లో 13GB ర్యామ్ అయితే మనకి వచ్చేస్తుంది. మంచి ఆప్షన్. వీళ్ళు కూడా దీన్నే హైలైట్ చేస్తున్నారు, ర్యామ్నే బాగా హైలైట్ చేస్తున్నారు. 13GB ర్యామ్ 12,000 బడ్జెట్లో. అండ్ మీకు ఫెస్టివల్ సీజన్లో అయితే ఈ మొబైల్ 10K బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మంచి మొబైల్ అవుతుంది. మిస్ అవ్వకండి. ఫెస్టివల్ సీజన్లో ఖచ్చితంగా ఆఫర్స్ అన్నీ కలుపుకొని 10K బడ్జెట్లో 8GB ర్యామ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ అలాగే ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 volts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మనకి బాక్స్లో ఛార్జర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 0 to 100% ఆ ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జ్ చేసినట్లయితే దగ్గర 2 hours అయితే ఛార్జింగ్ పడుతుంది. అండ్ కెమెరా సెటప్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ సింగిల్ రేర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మనకి ఆ మెయిన్ కెమెరా 50 MP అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కూడా మనకి సెల్ఫీ కెమెరా 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1080 30 FPSలో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే కస్టమ్ UI XOS 10.6 మీద రన్ అవుతుంది, బేస్డ్ ఆన్ Android 12. అండ్ ఈ మొబైల్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇంకా ఈ మొబైల్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ హాట్ వాల్ ప్రో మొబైల్ బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ నేను అన్బాక్సింగ్ చేస్తుంది హయ్యర్ వేరియంట్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ అండ్ బ్లూ కలర్ని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ ఈ మొబైల్ బ్యాక్ సైడ్ మొత్తం మనకి ఆల్ స్పెసిఫికేషన్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. అండ్ ఫటాఫట్ మనం మొబైల్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం.
ఫ్రెండ్స్, అన్బాక్స్ చేసిన వెంటనే బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మొబైల్ అయితే కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టేసి బాక్స్ లోపల ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో చూసేద్దాం. ఫ్రెండ్స్, మనకి కేబుల్ అయితే కనిపిస్తుంది. టైప్ ఏ టు టైప్ సి కేబుల్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేసి ఇచ్చారు. అండ్ అడాప్టర్ కనిపిస్తుంది, పవర్ అడాప్టర్. మనకి 18 volts ఫాస్ట్ ఛార్జర్. అండ్ ఈ ఛార్జర్తో మనం ఛార్జ్ చేసినట్లయితే 0 to 100% దగ్గర 2 hours అయితే టైం పడుతుంది. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్, యూజర్ మాన్యువల్ అండ్ యాక్స్ క్లబ్ ఇవన్నీ మనకి ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. అండ్ కేస్ అయితే కనిపిస్తుంది. ఇన్ఫినిక్స్లో మెయిన్గా ఏ మొబైల్లో కూడా మనకి హాట్ కేస్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఇందులో క్లియర్ కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది కేస్ కూడా. ఇంకా మొబైల్ ఓవర్లుక్ చూసినట్లయితే ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మొబైల్ చాలా బాగుంది. అవుట్లుక్ డిజైన్ కూడా మనకి మతి పోగొడుతుంది. చాలా అంటే చాలా బాగుంది. కానీ చూస్తానికి గ్లాస్ బాడీలా కనిపించిన మనకి బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. కెమెరా కూడా చాలా బంప్ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు వచ్చిన మోడల్స్లో ఎందులో కూడా లేదు ఇన్ఫినిక్స్లో. దీనికైతే కెమెరా బంప్ చాలా ఎక్కువ ఉంది. ఒకసారి పౌచ్ వేసి చూద్దాం ఫ్రెండ్స్. పౌచ్ వేస్తే పౌచ్ ఏదన్నా ఈ డిజైన్ని చెడగొడుతుందా లేదో కూడా తెలుస్తుంది. క్లియర్ కేస్ కావటం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. కేస్ వేసినా కూడా చాలా అందంగా అయితే మొబైల్ ఉంది. కేస్ తీసేసి ఇంకా మొబైల్ సైడ్ చూసినట్లయితే ఫ్రెండ్స్ బ్యాక్ ఫింగర్ ప్రింట్తో మనకి బ్యాక్ సైడ్ వస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే పవర్ ఆన్ బటన్ ఉంది. అలాగే రైట్ సైడే మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. అండ్ వాటర్ డ్రాప్ నాట్ స్క్రీన్తో వస్తుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఓపెన్ చేద్దాం. 3 స్లాట్ ఇచ్చారా లేదా అనేది చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, 3 స్లాట్తో వస్తుంది. మనకి 2 సిమ్లో ఒక మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసి మనం 256 GB వరకు మన మెమొరీని ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. అలాగే బాటంలో ఇయర్ ఫోన్ జాక్, మైక్ అండ్ ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. అండ్ టాప్లో ఎటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా వీళ్ళు ఇవ్వలేదు ఈ మొబైల్లో. అండ్ మొబైల్ ఒకసారి ఆన్ అయితే చేసేద్దాం. నేను ఆన్ చేసి ఫటాఫట్ హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ హాట్ 12 Pro హయ్యర్ వేరియంట్ హోమ్ స్క్రీన్లో అయితే మనం ఉన్నాము. అండ్ టచ్ కూడా మనకి చూసినట్లయితే ఇందులో నాకు నోటిఫికేషన్ బార్ అండ్ మనకి మెయిన్ మెనూ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, ఈ మెనూ ఇదంటే నాకు చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇలాంటి మెనూ ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే మనకి టచ్ కూడా చాలా ఫాస్ట్ ఉంది. 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కాబట్టి చాలా స్మూత్ అండ్ చాలా ఫాస్ట్ ఉంది. అండ్ ఫ్లోట్వేర్ అయితే ఇన్స్టాల్ అయి ఉన్నాయి. మనకి అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు మీకు అనవసరం అయిన యాప్స్ ఉంటే. హోమ్ స్క్రీన్ మనం అబౌట్లోకి వెళ్ళినట్టయితే మనకి ఆండ్రాయిడ్ 12 మీద అయితే ఈ మొబైల్ రన్ అవుతుంది. అండ్ CPU అంతా మనకి ఇంక్లూడ్ చేసి అయితే కనిపిస్తుంది. చూసారా, ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్. ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ పవర్ అంతా మనకి అబౌట్లో అయితే కనిపిస్తుంది. మొబైల్ అయితే ఓవర్గా నాకైతే ఈ బడ్జెట్లో అయితే చాలా బాగా అనిపించింది. మనకి కార్డ్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని ఖచ్చితంగా అయితే మీకు 10,000 బడ్జెట్లో అయితే వస్తుంది. ఆ ప్రైస్ బడ్జెట్లో మంచి మొబైల్ అవుతుంది. కెమెరా చూసినట్లయితే కెమెరా కూడా మనకి అన్ని ఆప్షన్స్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారు. చూస్తున్నారు కదా, బ్యూటీ మోడ్, పోర్ట్రైట్, సూపర్ నైట్ కెమెరా అయితే కొత్తగా ఒకటి ఇన్స్టాల్ అయితే చేశారు. ఇవన్నీ ఒకసారి చెక్ చేస్తాను నేను. ఈ బడ్జెట్లో మనకి కెమెరా అయితే మీరు అంతా ఎక్స్పెక్ట్ అయితే చేయమాకండి. ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకి మెయిన్ వీళ్ళు హైలైట్ చేస్తుంది ర్యామ్ అండ్ రోమ్. మనకి ఇంటర్నల్ 8 GB ర్యామ్తో వచ్చిన మనకి ఇంటర్నల్ స్టోరేజ్ని యూస్ చేసి 5 GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. టోటల్గా 13 GB ర్యామ్ని అయితే వీళ్ళు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్గా కార్డ్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని మనకి ఫెస్టివల్ టైంలో 10,000 బడ్జెట్లో వస్తే ఈ మొబైల్ ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ని ఆ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే మీరైతే మిస్ అవ్వకండి. ఒక ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే కనిపిస్తుంది. పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇటువంటి వీడియోస్ మీకోసం నేను మరిన్ని చేస్తూనే ఉంటాను.
మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. ఇటువంటి వీడియోస్ చాలానే వస్తాయి మన ఛానల్లో. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.